కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారంటే దాని యొక్క క్రెడిట్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఆ విధంగా మహిళలకి సాధికారత తీసుకురావటంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ప్రముఖ పాత్ర. అదేవిధంగా మరి గౌరవ యువ నాయకులు ఐటీ శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క ఆలోచనలో నుంచి నా తెలుగు కుటుంబం అందులో నుంచి వచ్చిందే స్త్రీ శక్తి పథకం. ఈ స్త్రీ శక్తి పథకం మరి ఈ రోజున ఆగస్టు 15వ తారీఖున నిన్న రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ లోకేష్ బాబు గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చాలా అట్టహాసంగా స్టార్ట్ అయిన విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా చూశారు, తెలియచేస్తున్నాం. ఈ స్త్రీ శక్తి పథకం స్త్రీలకు అవకాశం ఇస్తే వాళ్ళు దేన్నైనా సరే సాధిస్తారు, ఒక కమిట్మెంట్తో పనిచేస్తారు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, అద్భుతాలు సృష్టిస్తారు అనేసి నమ్మే వ్యక్తి మహిళా పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నామండి. ఈ రోజున మరి రాష్ట్ర మహిళల తరపున ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని స్వాతంత్రం వచ్చిన రోజున మా మహిళా సోదరీమణులకు అందరికీ కూడా కానుకగా ఇచ్చినందుకు మా రాష్ట్ర వ్యాప్త మహిళలందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇచ్చినటువంటి కానుక ఈ స్త్రీ శక్తి పథకం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి గిఫ్ట్. ఒక రాఖీ పండుగని అక్కా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు ఎంత పవిత్రంగా భావిస్తారో, ఎంత సంతోషంగా గుర్తుపెట్టుకుంటారో, ఈ స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మా మహిళలందరూ కూడా చిరస్థాయిగా అలాగే గుర్తుపెట్టుకుని గుండెల్లో పెట్టుకుంటారని కూడా నేను గౌరవ సీఎం గారికి తెలియజేస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమం ప్రజలందరూ కూడా నిన్న ఎంత సంతోషంగా ఫీల్ అయ్యారంటే చాలా చాలా అసలు ఎలాగ చంద్రబాబు నాయుడు గారి యొక్క మేము రుణం తీర్చుకోవాలి అని చాలా చాలా సంతోషంగా నిన్నందరూ కూడా ఒక పండగ వాతావరణంలో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇట్లాంటి మంచి పథకం ఈ రోజున రాష్ట్రంలో మొదలు పెడితే మరి ఇంకా వైసీపీ పేటీఎం బ్యాచ్ వాళ్ళు ఎలాగా వ్యతిరేకంగా మాట్లాడారో ప్రజలందరూ కూడా చూశారు. ఇంత మంచి పథకాన్ని కూడా వాళ్ళు వక్రీకరిస్తున్నారంటే ఇంకా వాళ్ళని ఏమనాలో ఇంకా ప్రజలకే వదిలేస్తున్నాం. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటే చెప్తున్నాం వాళ్ళకి, ఈ రోజున భారతీ రెడ్డి గారు కూడా ఈ బస్సులో ప్రయాణం చేయొచ్చండి, కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు ఉండాలి, ఐడి కార్డు చూపించాలి. ఇక్కడ చక్కగా అందరూ ప్రయాణం చేయొచ్చు, అది గుర్తుపెట్టుకోండి. ఒక మంచి పని ప్రజల కోసం చేస్తున్నప్పుడు దాన్ని స్వీకరించండి, సపోర్ట్ చేయండి, లేదంటే నోరు మూసుకుని ఉండండి. అంతే తప్ప మీరు ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దు అనేసి నేను వాళ్ళకి తెలియజేస్తున్నా, వైసీపీ వాళ్ళకి. ఈ రోజున మహిళా సాధికారత, మహిళా స్వావలంబనకు కూడా ఈ దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి సూపర్ 6 పథకాలని మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేసే విధంగా తీసుకొచ్చిన విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. సూపర్ 6 పథకాలు, ఒక అన్న క్యాంటీన్ కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, పెన్షన్ 4000 నెల నెల మొదటి తారీఖున ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. ఆగస్టు 15న స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిన సంవత్సరంలోనే సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేసినటువంటి దమ్ము, ధైర్యం, ప్రజల పట్ల ఒక నిబద్ధత ఉన్నటువంటి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ గవర్నమెంట్లో పెన్షన్ 3000 పెంచడానికి ఎంత ఇబ్బందులు పెట్టారండి ప్రజల్ని.
250 పెంచడానికి ప్రజలకు నరకం చూపించారు వైసీపీ గవర్నమెంట్లో. సంవత్సరం అది కూడా 250 పెంచారు. కానీ ఎట్ ఏ టైం మేము ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చామో 4000 పెంచుతామని, ఆ 3000కి ప్లస్ 4000 కలిపి 7000 మేము గెలిచిన వెంటనే ఫస్ట్ ప్రజలకి ఇంటి వద్దకు వెళ్ళి ఇచ్చాం. తర్వాత నుంచి కంటిన్యూగా మంత్లీ 1వ తారీఖు ఇంటికి వెళ్ళి వాళ్ళు లేపి మరీ ఇస్తున్నాం 4000 రూపాయలు చెప్పిన పెన్షను. అదేవిధంగా తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, ఒక్కరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, ఐదుగురా, ఆరుగురా, ఒక ఫ్యామిలీలో అయితే 8 మంది సంతానం, 8 మంది పిల్లలకు కూడా తల్లికి వందనం ఇచ్చాం. 6 మంది ఉన్నా ఇచ్చాం, 7 మంది, ఎంతమంది ఉంటే అంతమందికి మేము తల్లికి వందనం ఇచ్చాం. మీరు ఇచ్చారా వైసీపీ వాళ్ళు? మీరు ఒక్కరికే ఇచ్చారు. మీరు అప్పుడు ఇద్దరికి ఇస్తామని చెప్పారు కానీ ఒక్కరికే ఇచ్చారు. కానీ ఈ రోజున మేము ఇచ్చిన హామీ, ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీకి కట్టుబడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం ఇచ్చాం. మేము సూపర్ 6 హామీలన్నీ కూడా 1 by 1 అన్నీ కూడా అమలు చేసేసాం 1 ఇయర్లోనే. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. మేము ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు చాలా చేస్తున్నాం. అమరావతి కంప్లీట్ చేస్తాం, పోలవరం కంప్లీట్ చేస్తాం, ఇంకా రోడ్లు వేస్తాం, ప్రతి గ్రామాన్ని కూడా P4 ద్వారా అభివృద్ధి చేస్తాం. మీరేం చేశారండి? పెన్షన్ పెంచడానికే 250 పెంచడానికే మీరు నానా తంటాలు పడ్డారు వైసీపీ వాళ్ళు. మీరా మా గురించి, మా కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడేది? దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటే. ఈ రోజున మంత్రి నారా లోకేష్ గారు మరి ఈ రోజున ప్రతిపాదించిందే నా తెలుగు కుటుంబంలో భాగమైనటువంటి ఈ స్త్రీ శక్తి పథకం అండి. మరి ఇది చాలా 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 మహిళలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ పథకం ద్వారా. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా, యువత కానీ, పిల్లలు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ అందరూ కూడా ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయొచ్చండి. రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూల నుంచి అయినా సరే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాణం చేయవచ్చు అనేసి కూడా మేము క్లియర్గా తెలియజేస్తున్నాం. మీకు ఆధార్ కార్డు, అదేవిధంగా రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఇవి ఐడెంటిటీ కార్డు మీ దగ్గర ఉంటే డెఫినెట్గా ఫ్రీ ఫెయిర్ టికెట్ మీకు ఇవ్వటం జరుగుతుంది. చక్కగా హ్యాపీగా మీరు ఈ పథకాన్ని ఉపయోగించుకుని ప్రయాణాలు చేయండి. ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా ఇంకొకటి ఏంటంటేనండి, బంధాలు కూడా బలపడతాయి, కుటుంబ బంధాలు బలపడతాయి అనేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అన్నదమ్ముల ఇంట్లోకి వెళ్ళాలన్నా, బంధువుల ఇంట్లోకి వెళ్ళాలన్నా కూడా లేడీస్ చాలా ఆలోచిస్తారు. భర్తకి భారం కాకూడదు, కుటుంబంలో ఇది ఏదో ఖర్చుకు వస్తుందిలే, పిల్లలకి ఇది ఏదో ఖర్చుకు వస్తుంది, భర్తకి ఇంట్లో గడపడానికి ఏదో ఒక ఖర్చుకు వస్తుందిలే అనేసి ప్రయాణాలు కూడా క్యాన్సిల్ చేసుకునే కుటుంబాలు, మహిళలు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా బెనిఫిట్గా ఉంటుందండి, చాలా చాలా మంచిది. దీనివల్ల కూడా చక్కగా మీరు కుటుంబాలు దగ్గర అవుతాయి, బంధాలు కూడా దగ్గర అవుతాయి. బంధాలు మరింత మెరుగుపరుచుకునే అవకాశం కూటమి ప్రభుత్వం మా మహిళా సోదరీమణులకు ఇచ్చిందనేసి కూడా నేను తెలియజేస్తున్నా. మరి అంతేకాకుండా మొత్తం 100% ఉన్నటువంటి ఏపీ ఆర్టీసీ బస్సుల్లో 74% ఉన్నటువంటి 5 రకాల బస్సులండి. పల్లె వెలుగు కానీ, అల్ట్రా పల్లె వెలుగు కానీ, ఎక్స్ప్రెస్ కానీ, అదేవిధంగా మన మెట్రో ఎక్స్ప్రెస్ కానీ, సిటీ ఆర్డినరీ కానీ, ఈ బస్సులన్నిటిలో కూడా చక్కగా ఉచిత ప్రయాణం మహిళలందరూ కూడా చేయొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అనేసి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. బస్సులో ఎక్కినటువంటి మహిళలందరికీ కూడా 0 ఫేర్ టికెట్స్ ఇవ్వబడుతుంది. తర్వాత దాదాపుగా రాష్ట్రంలో 11,448 బస్సులు ఉండగా మరి దీనికోసం 8,458 బస్సుల్ని మా మహిళా సోదరీమణులకి ప్రభుత్వం కేటాయించిందండి. ఇది చక్కగా ఈ బస్సుల్లో ప్రయాణాలు చేయాలని కూడా తెలియజేస్తున్నాం. దీనికోసం ప్రభుత్వంపై ఒక్క నెలకి 162 కోట్ల చొప్పున సంవత్సరానికి 1942 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఇదంతా కూడా ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రజల మీద ఒక్క రూపాయి భారం పడకుండా ప్రభుత్వమే భరిస్తుంది అనేసి కూడా మేము చాలా హ్యాపీగా తెలియజేస్తున్నాం. దాదాపుగా ఈ పథకం వల్ల సగటున రోజుకి 25 లక్షల మంది మహిళలు, బాలికలు ఉచితంగా ప్రయాణం చేస్తారని కూడా, చేయబోతున్నారనేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా.
అంతేకాకుండా ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకునే మహిళలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. అదేవిధంగా గ్రామీణ ప్రాంత మహిళలకు కానీ, పట్టణాల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి కానీ, ఇతర ఉద్యోగాలు చేసుకునే మహిళలకు కానీ ఈ స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా రోజు పనిచేసే మహిళలకు కానివ్వండి, స్టూడెంట్స్కి, మరి చిన్న చితక పనులు చేసుకునే ఉద్యోగస్తులకి ఈ ఉచిత బస్సు పథకం అనేది కూడా చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది. దీని ద్వారా ప్రయాణ ఖర్చుల భారం కూడా మా మహిళలకి తగ్గేలా ప్రభుత్వం చేసింది అనేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా ప్రతి కుటుంబంలో ప్రయాణ ఛార్జీల రూపంలో దాదాపుగా నెలకి 1000 నుంచి 1500 రూపాయల వరకు ప్రతి ఒక్క మహిళకి, కుటుంబానికి ఆదాయం అంటే మిగులుతుందన్నమాట, ఆదా అవుతుంది. అంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల 1000 రూపాయల నుంచి 1500 వరకు కూడా ఈ ఆదా అవుతుంది, కుటుంబానికి, మహిళలకి ఆదా అవుతుందనేసి కూడా నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈ పథకం పేద కుటుంబాల్లో ఆర్థిక పొదుపును తీసుకురావడమే కాకుండా శుభకార్యాలకు వెళ్ళే మహిళలు కానివ్వండి, తీర్థయాత్రలకు వెళ్ళే మహిళలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా తీసుకురావటం జరిగింది. మరి అక్కడ కూడా సుమారు 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. దాదాపుగా 6700 కోట్ల ఆదాయం చేశారు. అదేవిధంగా కర్ణాటకలో కూడా ఈ ప్రోగ్రాం చాలా బాగా సక్సెస్ అయింది. ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థికంగా భరోసా ఇవ్వటమే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో వాళ్ళు చాలా చురుకుగా పాల్గొనే అవకాశం కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కలుగుతుందనేసి కూడా నేను చాలా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాను. ఈ స్త్రీ శక్తి పథకం అమలు తర్వాత మహిళలు ప్రయాణించే సంఖ్య 40% నుంచి అనూహ్యంగా మరి 67% పెరుగుతుందనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. ఈ వ్యత్యాసం వల్ల ఆర్టీసీపై ఏటా 288 కోట్ల రాబడి తగ్గుతుంది. అదనంగా ఈ నిర్వహణ ఖర్చులు 201 కోట్ల వరకు కూడా పెరిగే అవకాశం ఉంది. అయినా కూడా మా మహిళలకు ఇచ్చినటువంటి హామీ మేరకు చక్కగా మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ప్రభుత్వమే భరించి మహిళలకి ఉచితంగా ఈ పథకాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఈ మహిళలు ప్రయాణించే బస్సుల్లో ప్రత్యేకమైనటువంటి భద్రత ఏర్పాటు చేయటం కూడా జరిగిందండి. బస్సులో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి మహిళా కండక్టర్లు శరీరానికి ధరించి బాడీ వర్న్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా కెమెరాలు సమకూర్చాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి. మరి ఈ రోజున మహిళలకి అన్నగా చంద్రన్న ఉన్నారు, లోకేష్ అన్న ఉన్నారు, ఈ రోజున పవన్ అన్న ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళుతున్నాం. మరి గతంలో మీరు ఎలాగైతే ఆశీర్వదించారో రాబోయే రోజుల్లో కూడా మీ అందరి యొక్క ఆశీర్వాదాలు కూటమి ప్రభుత్వం మీద ఉండాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతేకాకుండా ఈ స్త్రీనిధి రుణాలను ఏదైతే స్త్రీనిధి రుణాలు ఉన్నాయో మహిళలకు ఇచ్చే స్త్రీనిధి రుణాలు 3.50 లక్షల నుంచి 5 లక్షల వరకు, వడ్డీ రాయితీని 3 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా పెంచిన విషయాన్ని